అండి వెల్కమ్ టు మీనాక్షి క్రియేటివ్స్. నేను మీ మీనాక్షి రాజశేఖర్ని. అవి చూసారా? ఇవి ఏంటంటారు, కిచెన్ వేస్ట్ అండి. అంటే తను హోటల్లో పనిచేస్తుంది అనమాట. తన్ని తెమ్మని చెప్పాను, మధ్యలో వెయ్యి. అవి అన్నీ కూరగాయ తొక్కులు అనమాట. అలాగా మేము ఇలా గొయ్యి తవ్వించామండి. ఈ గోతులోని మా ఇంట్లో వచ్చిన కూరగాయ తొక్కలు, తను హోటల్ నుంచి తెచ్చిన కూరగాయ తొక్కులు అన్నీ కూడా అందులో వేసేస్తామన్నమాట. ఇలా వేసేసి దాని మీద మేము మన్ను కప్పించేస్తాము. మన్ను కప్పించకల్లా ఇది ఒక 15 రోజులు 20 రోజుల్లో చక్కటి గత్తం తయారవుతుందండి. మీరు కూడా ఎవరైనా సరే ఇలాగా అంతేకాదు, ఈ కూరగాయ షాపుల వాళ్ళు అడిగినా కూడా వాళ్ళు ఊరికనే ఇస్తారు, లేదా ఒక 10-20 చేతిలో పెడితే చక్కగా మీకు కూరగాయ తొక్కులన్నీ కూడా ఇస్తారండి. మంచి గత్తం తయారవుతుంది. మనం చూసారా, అక్కడ టమాటాలు, వంగ అన్నీ వేసామన్నమాట. వాటికి ఈ గత్తాన్ని తయారు చేసి వాటికే కాదు, ప్రతి మొక్కకి, పళ్ళ మొక్కకి అన్నిటికీ ఇచ్చుకోవచ్చు. చూసారా? ఇప్పుడు దాని మీద ఇలాగ మట్టి వేసేస్తామన్నమాట. మట్టి అలాగనే పేడ కూడా తెప్పించి పేడ కూడా వేస్తాను దీంట్లోని. ఇది మంచి కంపోస్ట్ కింద తయారవుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మా కొత్త నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఓకేనా? అలా మొత్తం అన్నిటికీ కూడా అలాగ వేయిస్తామన్నమాట. ఇలాగ మన్ను ఎత్తి పెట్టుకుంటాము, అది దాంట్లో ఇలా వేసేస్తామండి.